11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము 53వ శ్లోకము. నాహం వైదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవౌ విద్ధో ద్రష్టుం దృష్టవానసి మాయథా. తాత్పర్యము: నీవు గాంచిన నా ఈ చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనములచే కాని, తపశ్చర్యలచే కాని, దానములచే కాని, యజ్ఞ కర్మలచే కాని శక్యము కాదు. వివరణ: అర్జున, నువ్వు చూసిన 4 చేతులతో కూడిన నా రూపం వేదాలు, తపస్సులు, దాన ధర్మాలు లేదా త్యాగాల ద్వారా బయటపడదు. మునుపటి రూపం బయటపడదని అనుకోకు. కానీ ఈ రూపం త్యాగాలు, దాన ధర్మాలు, వేద ఆచారాల ద్వారా బయటపడుతుంది అని అనుకోకు. ఆ రూపం లేదా ఈ రూపం కూడా కాదు. ఏ రూపం కూడా బయటపడదు. కాబట్టి దానిని ఎలా వెల్లడించవచ్చు? ఇక్కడ భగవద్గీత రచయితలు సరళమైన కానీ లోతైన ప్రకటన చేస్తున్నారు. దానాలు, వేదాలు లేదా తపస్సుల ద్వారా త్యాగం చేయలేము. ఇది నిజం. కానీ అవి లేకుండా కూడా దానిని నిర్వహించలేము. దీనిని ఒక ప్రాపంచిక ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక శిష్యుడు తన గురువుకు ఎలా ప్రియమైన వాడిని కావాలా అని ఆలోచించాడు. అక్కడ మరొక మహాత్ముడు ఉన్నాడు. శిష్యుడు ఆ మహాత్ముడితో, నేను నా గురువుకు ప్రియమైన వాడిని కావాలనుకుంటున్నాను. మహాత్మా, దయచేసి ఏదైనా మార్గం సూచించండి, నాకు మార్గనిర్దేశం చేయండి అని అన్నాడు. దీని గురించి అతను తన గురువును అడగలేకపోయాడు. కాబట్టి అతను మహాత్ముడిని అడిగాడు, సరే అయితే మీరు ప్రతిరోజు మీ గురువు పాదాలకు సేవ చేయాలి. మీరు ప్రతిరోజు ఆయన పాదాలకు సేవ చేస్తే గురువు సంతోషిస్తారు అని మహాత్మాజీ అన్నారు. శిష్యుడు అది సరిపోతుందా అని అడిగాడు. మహాత్ముడు, లేదు, అంతేకాదు, మీరు ఇతర ప్రయత్నాలు కూడా చేయాలి. ప్రతి ఉదయం అతను మేల్కొనే ముందు మేల్కొనండి. శిష్యుడు, అది ఉపాయం చేస్తుందా అని అడిగాడు. మహాత్మా, అయితే ప్రతిరోజు అతని ఆహార ఏర్పాట్లు చూడండి. అతను ఏమి తినడానికి ఇష్టపడతాడో చూడండి. అతనికి ఇష్టమైన ఆహారాన్ని వండి అతనికి వడ్డించండి. శిష్యుడు, అయితే అది ఉపాయం చేస్తుందా అని అడిగాడు. ఇప్పుడు మహాత్మా, చూడండి, ఒక్కటే పని చేస్తుందని కాదు, కానీ మీరు ప్రతిరోజు అలాంటి ఆలోచనలతో ఇలాగే చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు ఆయన ప్రసన్నులు అవుతారు. గురువును సంతోషపెట్టడానికి మీరు ఏమి చేస్తారో ఎవరికి తెలుసు? ప్రభువు ఒకే ఒక్క పనితో సంతోషిస్తాడని కాదు, కానీ మనం ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే అతను ఏదో ఒక దానితో సంతోషించే అవకాశం ఉంది. ఈ రూపాన్ని యజ్ఞాలు, వేదాలు, తపస్సులు లేదా దాన ధర్మాల ద్వారా చూడలేమని భగవంతుడు చెప్పినప్పుడు దీని అర్థం ఈ విషయం ద్వారా అది కనిపించదని కాదు. మీరు ఇలా చేస్తే మీరు ఆ రూపాన్ని చూడగలరని ఖచ్చితంగా చెప్పలేమని శ్రీ భగవానుడు చెబుతున్నారు. ఒకప్పుడు ఒక శిష్యుడు తన గురువును వేధిస్తూ, గురూజీ, మీరు చాలా జ్ఞానవంతులైన మహాత్ములని అందరూ మీ గురించి అంటుంటారు. దయచేసి మీ జ్ఞానమంతా నాకు ఇచ్చేయండి అని అంటారు. గురువు చాలా రోజులుగా దానిని తప్పించుకుంటూ ఉంటారు. ఈరోజు ఈ శిష్యుడు పట్టుబట్టాడు. గురువు అతనికి చిక్కా అనే పండ్ల బుట్టను ఇచ్చాడు. దాని సమీపంలోనే ఉంచారు. ఈ బుట్ట వెదురు మరియు జనపనారతో తయారు చేయబడింది. గురువు, వెళ్ళి దానిని నీటితో నింపి తీసుకురండి. మీరు దానిని పూర్తిగా తీసుకురాగలిగినప్పుడు నేను మీకు జ్ఞానాన్ని బోధిస్తాను అని అన్నాడు. శిష్యుడు ఉత్సాహంగా అన్నాడు. గురువు ఇలా చెప్పగానే అతను వెంటనే నది వైపు పరిగెత్తాడు. బుట్ట నది నీటితో నిండిపోయింది. బుట్ట జనపనారతో తయారు చేయబడింది. అది పగుళ్ళు మరియు రంధ్రాలతో నిండి ఉంది. నీటితో నిండిన బుట్టను బయటకు తీయగానే నీళ్ళన్నీ కింద పడిపోయాయి. లేదు, గురువు చెబితే అది అబద్ధం కాదు అని అనుకున్నాడు. అతను మళ్ళీ మళ్ళీ నీళ్లు నింపేవాడు.
గమ్యస్థానానికి చేరుకోవాలనే ఆశతో దాన్ని నింపి పరిగెత్తేవాడు. కానీ ఎంత వేగంగా పరిగెత్తినా అతను 2 లేదా 4 అడుగులు మాత్రమే వేసేవాడు. అప్పటికే అది ఖాళీ అయిపోయేది. అతను 2 గంటలు, 4 గంటలు ఇలాగే కొనసాగించాడు. 4 గంటల తర్వాత అతను గ్రహించాడు. నేను మొదటిసారి దాన్ని నింపినప్పుడు అది నదిలోకి ఖాళీ అయింది. అప్పుడు నేను కొన్ని అడుగులు వేయగలిగాను. కానీ 4 గంటల్లో కొంత నీరు దానిలో ఉండటం ప్రారంభించింది. ఇప్పుడు నేను 1/2 కిలోమీటర్ కూడా ప్రయాణించగలను. అది ఖాళీ అవుతోంది. ఎందుకంటే నేను బుట్టను నీటిలో ఉంచిన ప్రతిసారి బుట్ట యొక్క వెన్నులు నీటితో ఉబ్బుతున్నాయి. ఈ ఉబ్బు కారణంగా వాటి మధ్య రంధ్రాలు, పగుళ్ళు కుంచించుకుపోతున్నాయి. రంధ్రాలు చిన్నవి అవుతున్నందున నీరు దానిలో కొంచెం ఎక్కువసేపు ఉండగలుగుతోంది. ఆ శిష్యుడు రాత్రంతా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. రాత్రంతా వెన్నులు ఉబ్బుతూనే ఉన్నాయి. ఉదయం వరకు నిరంతరం ప్రయత్నించడం వల్ల ఆ బుట్ట వెన్నులు బాగా ఉబ్బి మొత్తం నీటిని ఆపగలిగేటంత మందంగా మారాయి. ఇది సాధ్యం కాలేదు. అయినప్పటికీ అతను సగం బుట్ట నీటితో గురూజీ వద్దకు వెళ్ళి, గురూజీ చూడండి, సగం బుట్ట నీరు దానిలో సరిపోతుందని అన్నాడు. శిష్యుడి దిగ్భ్రాంతికరమైన స్థితిని చూసిన గురూజీ రాత్రంతా ప్రయత్నించిన తర్వాతే బుట్ట చాలా ఉబ్బిపోయినందున అతను రాత్రంతా నిద్రపోలేదని అర్థం చేసుకొని ఇలా అన్నాడు, కుమారా, సాధన చేయడం ద్వారా ఈ బుట్ట ఉబ్బిపోకపోతే నీరు వాటిలో ఉండనట్లే సాధన చేయడం ద్వారా మీరు మీ బుట్ట ఉబ్బకపోతే నేను మీకు జ్ఞానం ఇచ్చినా అది మీతో ఉండదు. జ్ఞానం పొందడానికి ఒకరు దానికి అర్హులు కావాలి. ఆ బుట్టల వెన్నులు సాధన ద్వారా ఉబ్బిపోవాలి. దీన్ని గుర్తించుకోండి. అలా సాధన లేకుండా జ్ఞానం ఇచ్చినా ఆ జ్ఞానం మీతో ఉండదు. కాబట్టి ఉపవాసం, తపస్సు, పూజ, ధ్యానం, జపం, శ్రీమద్ భగవద్గీతను చదవడం లాంటి సాధన చేయాలి.